జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అలానే మనకి ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి మనం జీవించాలన్నా, ప్రపంచం కొనసాగాలన్నా, మనము ప్రశాంతంగా ఉండాలన్నా కూడా అంటే ఒకటి ఉంటుందండి. మనం ఎక్కడ తిరిగినా, ఎన్ని బాధలు పడ్డా, తిన్నా తినకపోయినా కష్టపడుతూ ఉంటాం. ఈ కష్టపడి కూడా ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలంటే ఎక్కడ ఉంటామండి? ఇంట్లో ఉంటాం. ఇంట్లో కూర్చోవాలంటే కూడా మనకు ప్రశాంతత ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక ఇల్లు వాస్తు బాగుండదు. మనం అద్దెకి తీసుకున్న ఇల్లు అండి, వాస్తు ఏంటి అంటారు, ఎదురుగా వీధి పోటు ఉంది అంటారు, లేదు పైనుంచి గొడవలు అంటారు, లేదా ఇంటి ఎదురుగానే ధర్మస్థలాలు ఉన్నాయండి, నా ఇంటి వెనక ఏదో అమ్మవారి ఆలయం ఉందండి, ఆ అమ్మవారి ఆలయం షాడో పడుతుంది, సో రైట్ సైడ్లో ఏదో కాలువలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఏదో అర్థం కావట్లేదు, కానీ ఇంతకన్నా నాకు తెలియట్లేదండి, నేను ఎక్కడెక్కడో నుంచో వచ్చాను, ఎన్నో నష్టపోతూ ఉన్నాను, ఇంట్లోకి రాగానే అండి నాకు అంత ఆరోగ్యం బాగుండట్లేదు, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాను. ఇలాగ మనము చాలా వింటూ ఉంటాం. కొంతమంది అయితే వీటిని ఆసరాగా తీసుకొని లక్షల రూపాయలు సంపాదించినటువంటి గురు సైన్యం కూడా ఉందండోయ్. మీరు మర్చిపోయారు. ఎందుకంటే ఆ మిషన్ అని, ఈ వైబ్రేషన్ అని, ఆ శూలమని, ఈ తంత్రమని, ఈ యంత్రమని, ఆ ఏనుగు కన్ను, పులి కన్ను, వినాయకుని యొక్క ప్రతిమ, హనుమాను యొక్క ప్రతిమ, దిష్టి వినాయకుడు ఏంటండి? దిష్టి హనుమాన్ ఏంటి? దిష్టి వినాయకుడు ఏంటి? అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక అసలు మనిషి జీవితంలో సగభాగం అనేటువంటిది భార్యాభర్తలు కాదు, వాస్తు. భార్యాభర్తలు మన జీవితం సగం అయిన తర్వాత ఏర్పడతారు, అది బంధం. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఉన్నంత వరకు కూడా మనతో కొనసాగుతూ ఉంటుంది. ఇల్లు వాస్తు, మనం నివసించేటువంటి గృహ వాస్తు ఇది సరిగా లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, మా తాతగారండి 10 మంది సంతానం, కుటుంబం, జీవితం, ఆ ఇల్లు గజ్జల సౌండ్తో గలగలలాడేదండి, అష్టైశ్వర్యాలు ఉండేదండి, పంట భూములు వచ్చేయండి, ఎంత ఉమ్మడిగా ఉండేవాళ్ళం అండి. ఈరోజు స్థిలా వ్యవస్థలో ఉందండి, స్థిలా స్థాపితమైపోయిందండి. రాజువారి కోట అండి, చాలా అద్భుతంగా ఉండేది. ఆ రోజుల్లో రాజ్యాన్ని పాలించేవారు. మరి ఈరోజు శిథిలమైపోయింది. ఎందుకు అలా అయిపోతున్నాయి అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే కనుక వాస్తు. ఈ వాస్తులో సకల దేవతల్ని ఆహ్వానించి, అన్ని గ్రహాలని ఆహ్వానించి అక్కడ మనము ఆయుష్యాన్ని పెడుతూ ఉంటాం. వాస్తుకి కూడా శంకుస్థాపన చేస్తాం, మంచి లగ్నంలో గృహప్రవేశం చేస్తాం, వాస్తు యంత్రాలు పెడతాం, ఎన్నో రకాల ఆకర్షణ యంత్రాలు పెడుతూ ఉంటాం. ఏదో గురువు ఇచ్చి ఉంటారు, పెడుతూ ఉంటారు. ఎక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక విగ్రహాలు, ప్రతిమలో తీసుకొస్తాం, దేవుని మందిరంలో పెడుతూ ఉంటాం. ఎన్నో రకాలుగా హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు ఇంట్లో చేస్తూనే ఉంటాం, కార్యక్రమాలు, మరమ్మతులు చేస్తూ ఉంటాం, పెయింట్లు వేస్తూ ఉంటాం, అక్కడో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం, మారుస్తూ ఉంటాం, ఏదో మరమ్మతులు చేస్తూ ఉంటాం. కానీ ఇంట్లో ఏదో జరుగుతూ ఉన్నప్పుడు, ఇంట్లో ఏదో ఏర్పడినప్పుడు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఇదే వాస్తు అంటే ఇంకా చాలా పెద్ద, ఏది మనకి హిమాలయ పర్వతాలంతా, లేదా మనకి ఒక పెద్ద సముద్రం ఉంటుంది, ఆ సముద్రం అంతా మనకు వాస్తు అనగానే ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటాం. అర్థం అవ్వదు. వాస్తు అనేది ఒక సముద్రం, హిందూ మహాసముద్రం లాంటిది. కాబట్టి వాస్తులు మనకు అర్థం అవ్వదు. అర్థం చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన గురువు అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని గురించి ప్రస్తావన రావాలి, ఆలోచించాలి, నేర్చుకొని ఉండాలి. అంటే బుక్ నాలెడ్జ్తో పనికిరాదు. ఒక్కొక్క ఇల్లు వాస్తు ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు స్థలం ఒక్కోలా ఉంటుంది. దీంట్లో ఒకటి ఉంటుందండి, మీకు సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇల్లు ఉంటుంది, అంతా బాగుంది, మీ కుటుంబ సభ్యులందరూ అందులోనే ఉన్నారు, ఆ తర్వాత మీ భాగం వచ్చేసింది, మీ కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు అంటే ఇక్కడ మీరు సూక్ష్మంగా గమనించుకోండి, ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, శంకుస్థాపన చేసేటప్పుడు ఎవరి పేరు మీద శంకుస్థాపన చేశాం, ఆయుష్ పెట్టేటప్పుడు ఎవరి పేరుతో ఆయుష్ పెట్టాం. ఆ తర్వాత మనవడికి వచ్చింది, మనవడికి శంకుస్థాపన చేయలేదు, మనవడికి వారసత్వ ప్రకారంగా ఇల్లు వచ్చింది, మా తాతనైనా ఇంట్లో సాధించినట్టు నేను సాధించాలంటే అవ్వదు. మీ పేరు మీద మళ్ళీ మార్చుకోవాలి, మీ పేరు మీద కొన్ని రకాల హోమాలు చేసుకోవాలి, మీ పేరు మీద కనీసం మీరు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకోవాలి, వాస్తులు కొన్ని మార్పులు చేయాలి, వాస్తు పండితుని పిలిపించి మీ వాస్తు ప్రకారంగా మీ పేరు మీద చూపించుకొని ఎక్కడ ఏ మరమ్మతు చేయాలో చేసుకోవాలి. అంతే కనుక మా తాతగారికి మా నాన్నగారికి కలిసి వచ్చిందంటే వారసత్వ ఆస్తులు వస్తాయేమో, కానీ వారసత్వ ఇల్లు వచ్చినప్పటికీ దాంట్లో మెలకువలు కూడా గమనించుకోవాలి. లేదు ఇంకోటి ఉండిద్ది, నిధులు నిక్షేపాలు. మీరు ఇల్లు కట్టేటప్పుడు లేవు కదండి, మధ్యలో ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే అవి ఖచ్చితంగా వస్తాయి. ఆ నిధులు నిక్షేపాలు మనకి ఏమవుతుందంటే
కొన్ని ఛాయ నిధులు అంటారు, కొన్ని ప్రళయ నిధులు అంటారు, కొన్ని ఆధ్యాత్మిక నిధులు అంటారు, కొన్ని అవి అక్కడే చుచ్చుకు వచ్చేటువంటి నిధులు అంటారు, వాటిని ప్రణాళిక నిధులు అంటారు. ఈ నిధులన్నీ కూడా మనకి హనుమాన్ కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారు కానీ, లేదా పాము పడగలు కానీ, లేకపోతే శక్తులు ఉంటాయి, కొన్ని దెయ్యాలు, భూతాలు, పిచాచులు, ఆత్మలు, కొరువులు, ఇలాంటి కొన్ని ఉంటాయి, మరణించినటువంటి ఆత్మలు కొన్ని ఉంటాయి, జిన్నాతులు, పరులు అంటారు. ఇలాంటి అన్నీ కూడా ఆ ఇంటికి ఆవహిస్తూ ఆ ఇంట్లో ఉన్నటువంటి నిధి నిక్షేపాలకి కాపలా ఉంటూ ఉంటాయి. ఇంకా తేళ్ళు, పాములు ఇలాంటి బంధనలు వేసి కూడా హనుమాన్ ఇలాంటి బంధనలు వేసి కూడా ఈ నిధులు నిక్షేపాలు ఉంటాయి. అలానే ఈ ఇంట్లో వాస్తంతా బాగుంది, ఇంట్లో నిత్యం దీపారాయణ చేస్తారు, దేవునికి పూజిస్తూ ఉంటారు, ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తులో ఏదో లోపం ఉండడం వల్ల అనారోగ్య పాలవుతూ ఉంటారు, చెట్టుకోలు కొట్టుకోలు అవుతూ ఉంటారు, ఎటు పడితే అటు పోతూ ఉంటారు. అలానే బర్కత్ ఇంట్లో ఎన్నో రకాలు చేసినప్పటికీ కూడా మనకి కలిసి రాదు, ఎన్నో రకాలు చేసినప్పటికీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలాగా మనము చూసుకున్నట్టయితే కనుక ఎన్నో సమస్యలు చేకూర్చుతుంటాయి. జాబ్లో గ్రోతింగ్ ఉండదు, మనల్ని ఎవరు గుర్తించరు. మీరు చాలా బతికినటువంటి కుటుంబం అండి, కానీ ఈ రోజున దారిద్ర్య రేఖకు తక్కువగా ఉన్నామండి, కానీ ఇల్లు వదిలిపెట్టలేకపోతున్నాం, ఆ ఇంటి బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇలాంటివి చాలా వరకు మనము వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం సూక్ష్మంగా మనం ఇప్పుడు గమనిద్దాం. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే కనుక మనం ఒకే పత్తాన్ని చూడకూడదండి. అసలు ముందు వీళ్ళు ఎవరు పెరిమందో చూసుకోవాలని మనం చెప్పుకున్నాం. దీని తర్వాత ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉన్నప్పుడు, అలాంటి బంధనలు ఉన్నప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆ ఇంట్లో బరకత ఉండదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, చిరాకు, ఎప్పుడు బయటికి వెళ్ళాలా అనిపిస్తూ ఉంటుంది, భార్యాభర్తల మధ్యన సంకేత భావం ఉండదు, ఇలాగ ఉంటుంది. అదే రకంగా మనం ఇంకోటి తీసుకోవచ్చు. ఎలాగా? మనం ఉండేది అపార్ట్మెంట్ అండి, అపార్ట్మెంట్లో నేను ఎక్కడో 4వ ఫ్లోర్లో ఉంటా, కానీ నాకే రాదంటే ఎట్లా? ఉన్నది మీ అపార్ట్మెంట్ నేల ఉంది కదా, ఈ అపార్ట్మెంట్ నేలలో ఏదైనా ఆవహించి ఉండడమా? ఈ అపార్ట్మెంట్ నేలలో నిధి నిక్షేపాలు, అమ్మవార్లు, ఆ స్వామివార్లు ఉండి అక్కడ స్థిరంగా ఉండేసి ఆ స్థలం వేరే వాళ్ళు కొనేసి డెవలప్మెంట్ చేయించి ఉండడమా? లేదు అంటే కనుక రావి చెట్టు, వేప చెట్టు, బాదం చెట్టు కానీ ఉంటే, మేడి చెట్టు కానీ, నారేడు చెట్టు కానీ, ఊడలు మర్రి చెట్టు కానీ ఉంటే కనుక అక్కడ ఖచ్చితంగా కొన్ని రకాల షాడోస్ ఉంటాయి, కొన్ని రకాల ఆత్మలు, జిన్నాతులు, పరిలు ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక, అలాంటి ఉపనిషత్తులు ఉంటే కనుక వాటి వలన కూడా మీకు సమస్య వచ్చేలాగైతే కనబడుతుంది. కాబట్టి ఇలాంటి మనం సూక్ష్మంగా గమనించుకోవాలి. నాకు ఇల్లు తక్కువ రేట్లు ఇచ్చాడండి, ఎస్ఎఫ్టీ 1500కి ఇచ్చాడండి, ఎంత తక్కువ రేటుకి ఊడిస్తాడు చెప్పండి అని చెప్పేసి తీసుకున్నామంటే మాత్రం మీ దగ్గర ఉన్నది మొత్తం గల్లాగా చొక్కా కూడా ఉండదు మీకు ఇక. కాబట్టి అలాంటివి మనం కొనకూడదు, తీసుకోకూడదు. పక్కనే వణుకులు ఉన్నాయండి, పక్కనే ధర్మస్థలాలు ఉన్నాయండి, అమ్మవారి గుళ్ళు వెనకొన్నాయి, ముందు ఉన్నాయంటే అలాంటివి కూడా మనం తీసుకోకూడదు. దానివలన ఇబ్బంది అవుతుంది. కొన్ని ఇంటి దేవతలు ఉంటాయి, కొన్ని గ్రామ దేవతలు ఉంటాయి, కొన్ని ఆలయాల్లో ఉంటాయి, కొన్ని మనం కళ్యాణాలు చేపిస్తూ మనం బలిచ్చుకుంటూ మనం కళ్యాణం చేపించి గద్దేసుకుంటూ ఉంటారు ఇళ్లలో. అలాంటప్పుడు అమ్మవారి షాడోస్ ఉంటాయి, కొన్ని ఇళ్లలో పుట్లు పెడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఇళ్ళు కూడా ఎక్కువ కొనకూడదు, తీసుకోకూడదు. అలానే మళ్ళీ ప్రాసిద్ధి చెందినటువంటి మూల విరాట్లైనటువంటి విగ్రహాలు తీసుకొచ్చి నామం అంటారు వాటిని. అలాంటి నామాలు ఇళ్లలో వేసేసి వాటికి పూజిస్తూ ఉంటుంటారు. అవి వారి ఒక తరంతరం వెళ్తూనే ఉంటాయి. అలాంటి షాడోలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా తీసుకోవడం కానీ, వారు ఆ నామాన్ని మర్చిపోయి ఆ ఒక అమ్మవారికి ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో వాళ్ళు పెద్దవారు చేసిన ప్రమాణాలు మర్చిపోయి ఉండి మనం పరంగా చేసుకుందాంలే అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే, మీరు 1 కిలో పప్పును వండుకొని దాంట్లో కాలేసినట్టే. అలాంటివన్నీ కూడా మీకు ఏదైనా గురువు చెప్పాడు, ఏం కాదండి ఈ హోమం చేస్తే సరిపోద్ది, ఇది తీసేసుకోండి అంటారంటే అలాంటివన్నీ మీకు పనికిరావండి. దానివల్ల నష్టపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, రోడ్డు మీద పడతారు. అలాంటి భార్య బిడ్డలు కూడా రోడ్డు మీద పడిపోతూ ఉంటారు, దూరమవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి, ఆచరణ చేసుకోవాలి. దానితో పాటు వాస్తులు ముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి ఉందండి. అదేమిటంటే దశాబ్ద కాలం అంటారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాస్తుల మరమ్మతులు కానీ, వాస్తుల మార్పులు కానీ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇల్లు కారేటువంటి ఇల్లు కానీ గవాక్షి అంటారు, రూప్ అనమాట. ఈ గవాక్షిలు ఉన్నటువంటి ఇల్లు కానీ, ఈ వర్షం పడ్డప్పుడు కారడం కానీ, మొక్కలను మొలవడం కానీ, పైన గడ్డి మొలవడం కానీ ఉంటే కనుక వారు ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇంటిలో గవాక్షిలు కానీ ఏమైనా ఉండి వర్షం పడేటప్పుడు ఇల్లు కారుతుంది, గోడలోటి తడుస్తున్నాయి అంటే కనుక ఆ ఇంట్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఆ ఇంట్లో
కొన్ని రకాల శక్తులు కూడా ఆ వర్షపు నీటితో దిగుతాయి. వర్షంలో కొన్ని రకాల పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని రకాల నెగిటివిటీస్ ఉంటాయి. ఆ నెగిటివ్ శక్తులు మనకు వచ్చాయంటే మాత్రము ఇల్లు మొత్తం కూడా గందరగోళం అయిపోతుంది, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ గోడలు సరిగా లేకపోయినా సరే స్లాబ్ సరిగా ఉండాలి, ఇంటి ఒక బునాది సరిగా లేకపోయినా సరే రేకులు సరిగా ఉండాలి, పెంకులు సరిగా ఉండాలి. కావాలంటే గమనించండి, మీరందరూ కూడా గ్రహించవచ్చు. ఇలా ఎలా గురువు గారు అంటారేమో, మనకి ఒకప్పుడు రాజావారి కోటలు ఉండేవి, భవంతులు ఉండేవి, మిద్దెలు ఉండేవి, కొన్ని షాడో ఉండేటువంటి గుడిసెలు ఉండేవి. ఇవన్నీ కూడా శాశ్వత కాలం ఉండవు, శాశ్వత కాలం ఉండట్లా. ఎందుకు ఉండట్లేదు, శాశ్వత కాలం ఎందుకు ఉండవు అంటే కనుక ఇవన్నీ కూడా సమాజంలో మనకి వర్షం పడ్డప్పుడు ఇళ్లలోకి నీళ్లు కారేవి. ఆ నీళ్లు కారేటువంటి ఇళ్ళు అన్నీ కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి, శిథిలమైపోయి ఉన్నాయి. ఎందుకు శిథిలమైపోతున్నాయి అంటే కనుక పరిస్థితులు ఇలా ఉంటాయి కాబట్టి అవి శిథిలమైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కాకుండా ఇంట్లో కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఉంటారు, ఇంట్లో ఉన్నవారు కాలం చేస్తారు. ఆ కాలం చేసినప్పుడు ఇంటిని మూసివేయండి 6 నెలల పాటు అంటారు. ఇంట్లోనే కాలం చేసినప్పుడు ఆ వస్తువులన్నీ తీసేయండి అంటారు. కాబట్టి ఇంట్లో ఏదైనా పెద్దవారికి సంబంధించినటువంటి కానీ కాలం చేసినటువంటి వారి కానీ ఏదైనా ఇంట్లో వస్తువులు ఉన్నాయి అనుకోండి, దాని ద్వారా కూడా మనకి ఇబ్బందులు వస్తాయి. అక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, పితృదోషాలు వస్తాయి. ఆ పితృదోషాల వల్ల కార్యాచరణ ఉండదు, మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు, ఈ పెళ్ళిళ్ళు అనుకున్నా శుభకార్యాలు అనుకున్నా ముందుకు వెళ్ళవు. దీనితో పాటు మీకు ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉండిద్ది, ఆరోగ్యం కూడా కుదిరి పడదు. కాబట్టి అది కూడా ఒక కారణం. మరొక విషయం ఉంటుంది ఇక్కడ సూక్ష్మంగా గమనించాల్సిందంటే, పిల్లలు చదువుకోవట్లేదు, పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు ఏదో రకంగా ఉంటున్నారు, పిల్లలకి అసలు అర్థం కావట్లేదు, మతిమరుపు వస్తుంది, ఏడుస్తున్నారు, ఏదో పని చేస్తున్నారు కానీ బరకత ఉండట్లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అంటే కనుక ఇంటికి నరదిష్టి నరఘోష ఉన్నట్టు. దీంతో పాటు మరొకటి ఉంది, ఇంటి మీద ఎవరైనా చేతబడి కానీ హిప్నాటిజం కానీ వీరు బాగుపడకూడదని అష్టదిబ్బందన అంటారు. ఇంటికి అష్టదిబ్బందన చేస్తారన్నమాట. అంటే కట్లు వేస్తారు ఇంటికి. ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి, యక్షిని లాంటి దగ్గరికి వెళ్ళి, గ్రామదేవతల దగ్గరికి వెళ్ళి, ఎవరికైనా అమ్మవారు వస్తుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొన్ని రకాల సూలలు మూలలు ఉంటాయి, కొన్ని రకాల బ్లడ్ ఉంటుంది, కొన్ని రకాల నీరు ఉంటుంది, వాటిలో మంత్రం చదివి ఆవాలు నువ్వులు తెల్లవాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో వేస్తారు. అడవి పంది ముళ్ళున్నా ఇంట్లో వేస్తారు. గరిక మీద కూడా మంత్రం చేసి వేయచ్చు. కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి, అవి యంత్రాలు కూడా తీసుకొచ్చి ఆడ పడేస్తారు. అవన్నీ కూడా చేస్తే ఏంటంటే ఇంటి వాస్తులో కాదండి, ఇంటికి ఏదో చేయించినట్లు అక్కడ. అవన్నీ కూడా ఏంటంటే మన మీద షాడోస్ వస్తాయి. అవన్నీ కూడా అమ్మవారి షాడోస్ లాగా నెగిటివిటీ ఎక్కువ ఏర్పడేసి ఇంట్లో మన మైండ్లో ఆ షాడోస్ ఏర్పడేసి కొట్టుకోండి మీరు, తిట్టుకోండి మీరు, దూరంగా అయిపోయింది మీరు, ఆర్థికంగా ఇబ్బంది పడిపోండి, పూజలు చేయమాకండి, నీకు ఆరోగ్యం పాడేయద్దు అంటారు. అలాంటి ఆరోగ్యాలు ఎలా ఉంటాయంటే నరదిష్టి నరఘోష, వీటితో పాటు బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ ఇవన్నీ వస్తూనే యూట్రస్ ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లము, అలానే ఫైబ్రాయిడ్స్ రావటము, ఆస్తమా రావటము, టీబీ రావటము, క్యాన్సర్ కణాలు రావటము, ఇలాంటి హెచ్ఐవి లాంటివి రావటము, బ్రెయిన్ ట్యూబర్ రావటము, గ్రంథుల సమస్య రావటము, ఒబెసిటీ రావటము, మీరు లావ్ అయిపోవటము, అసలు బరకత ఉండకపోవడం, కాళ్ళు చేతులు గుంజడం, ఇవన్నీ కూడా గ్రహరీత్యా దోషాలు. మీ మీద ఎవరు చేయించిన దోషాలు అనుకుంటారు. కాదు, వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి వాస్తు మనిషి జీవితంలో సగభాగం. వాస్తు సరిగా ఉంటేనే మనం జీవితంలో సరిగా ఉంటాం, వాస్తు సరిగా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం, వాస్తు సరిగా ఉంటేనే మన బరకత బాగుంటుంది, జీవితంలో ముందుకు వెళ్తాం. కాదు, ఎన్నో రంగాల్లో వెళ్తాం, ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే కూడా వాస్తు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మరొకటి ఉంటుంది, మీ మీద ఎవరన్నా చెడు వ్యసనంతో చేయించినా అది కూడా వాస్తులో ప్రభావితం అవుతుంది. దీనితో పాటు మీరు ఏదైనా కార్యాచరణకు వెళ్ళొచ్చినా, కొన్ని ప్లేసుల్లోకి మీరు వెళ్ళలేనటువంటి స్థానాలకు వెళ్ళొచ్చినా కూడా అవన్నీ ఇళ్లలోకి వస్తారు. కాబట్టి ఆ నెగిటివ్స్ అన్నీ ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు కూడా కొన్ని ఉంటాయి. వాస్తు ప్రకారంగా ఎలా కట్టుకోవాలనేది తర్వాత, ముందు ఈ పరిహారాలు చూద్దాం. ఈ పరిహారాలు ఒకటి ఏంటంటే, ముందు ముఖ్యంగా కిచెన్. ఈ కిచెన్లో మనకి పొయ్యి ఉంటుంది, స్టవ్. ఈ కిచెన్లో స్టవ్ తూర్పు గోడకి ఇలా నెట్టి ఆనించకూడదు, గోడ కట్టకూడదు. అలాగా తూర్పు గోడకి స్టవ్ ఆనించకూడదు. తూర్పు గోడకి స్టవ్కి మధ్యన ఒక బెత్త తేడైనా ఉండాలి, బెత్త మందం గ్యాప్ ఉండాలి. ఆ బెత్త మందం గ్యాప్ ఉంటే మనకి ఆర్థికంగా ముందుకు వెళ్తాం. పిల్లలు కానీ పెద్దలు కానీ అన్యోన్యంగా ఉంటారు. మనకి ముందుకు వెళ్ళేదానికి, అన్యోన్యంగా ఉండేదానికి వనరులు కూడా దొరుకుతాయండి. మీకు ఎన్నో రకాల వనరులు దొరుకుతాయి, బ్రతకడానికి జీవన శైలి మొదలవుతుంది. కాబట్టి స్టవ్ అనేది తూర్పు గోడకి ఆనిచ్చకండి. దాంతోపాటు మనం స్టవ్ వైపు నిలబడతాం. స్టవ్ వైపు నిలబడ్డప్పుడు ఆగ్నేయ మూల ఉంటుంది, మనకి రైట్ సైడ్ తూర్పు ఆగ్నేయం అంటారు.
అక్కడ ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ గాజు బౌల్ తీసుకొని దాంట్లో కళ్ళుప్పు పోయండి. దొడ్డుప్పు అంటారు ప్రాంతీయ భాషలో. దాంట్లో కళ్ళుప్పు పోసి దాంట్లో ఒక నిమ్మకాయ వేయండి, గ్రీన్ కలర్. అది వారంకి 10 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నిమ్మకాయ మాత్రం మార్చండి. ఆ కళ్ళుప్పు కానీ సైంధవ లవణం కానీ రాక్ సాల్ట్ అంటారు, అదైనా సరే దాంట్లో పోసేసి ఈ కళ్ళుప్పు దాంట్లో ఒక నిమ్మకాయ పెట్టి దాంట్లో చిల్లర కానీ నోట్లు కానీ రూపాయి నోట్లు ఇట్లా మీరు వాడేటువంటి 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు 500 రూపాయల నోట్లు ఉంటాయి, దాంట్లో పెట్టేసేయండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ నోట్ ఒకటి రోట్లో పెట్టుకొని జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలంటే కనుక ఆ నోట్ని ఆనిచ్చి వేరే నోట్లు ఇస్తూ ఉండండి. ఎంతైతే మీరు ఖర్చు పెడతారో ఆ ఖర్చు మొత్తం కూడా మీకు మళ్ళీ ఏదో ఒక రూపంగా తిరిగి వస్తుంది. కాబట్టి ఉప్పులో పెట్టిన డబ్బులు లక్ష్మితో స్వరూపం, మళ్ళీ మీకు ఎట్లయినా సరే తిరిగి వస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. అలానే చింత చిగురు తీసుకోండి. అలానే జమ్మి చెట్టు ఆకు ఉంటుంది, అది కొంత తీసుకోండి. దీంతోపాటు అలానే మనకి కర్పూరం బిళ్ళలు ఒక 2 తీసుకోండి. దీంతోపాటు జాజికాయ ఒకటి తీసుకోండి, పసుపు కొమ్ములు 2 తీసుకోండి, ఖర్జూర పళ్ళు 2 తీసుకోండి, ఒక్కలు 2 తీసుకోండి, ఇలాచీలు 2, లవంగాలు 2 తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక పసుపు కలర్ వస్త్రం చిన్న రిబ్బన్ లాంటివి తీసుకొని దాంట్లో ముడుపు కట్టండి. ఈ ముడుపుని మనము పూజా మందిరంలో 3 రోజులు ఉంచాలి. శుక్ర శని ఆది, లేదా శని ఆది సోమ, లేదా ఆది సోమ మంగళ, ఇలా 3 రోజుల నుంచి ముడుపుని అది తీసి దీప ద్వైప నైవేద్యం పెట్టేసి దానికి అప్పుడప్పుడు ధూపం ఇస్తూ ఆ ముడుపుని గల్లా పెట్టెలో కానీ డబ్బులు పెట్టుకునే దగ్గర కానీ ఇనపెట్టులో కానీ ఈ బీరువాలో కానీ లేదా మీ వ్యాపార సంస్థల్లో కానీ గల్లాపెట్టులో ఉంచుకోండి. ఇక మీకు చూడండి, ఎవడు ఆపినా ఎన్ని విఘ్నాలు వచ్చినా మీ మీద ఎంత చెడు క్రియ జరిగినా మీ ఇంట్లో దోషాలున్నా మీకు డబ్బు రావడం అయితే మాత్రం ఆగదు. మీకు వరదలాగా డబ్బు వస్తుండిద్ది. ఆ డబ్బుని నిలబెట్టుకునేటువంటి అవకాశం అయితే మీకే. మళ్ళీ ఇంకా గల్లాపెట్టెలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇనప ఈ రేకులది పెట్టుకోకూడదు. ఇనప రేగులు డబ్బాలు గల్లా పెట్టి పెట్టుకోకూడదు. చూడండి, మీకు జమీందారీలలో ఒకప్పుడు ఎన్నో భోషాణాలు ఉండేవి. ఈ భోషాణాలేమో చెక్కతో చేపిస్తారు, టేక చెక్కతో. కానీ ఇనపెట్టెలని మాత్రం ఇనప పెట్టె పేరులోనే ఉంది, కానీ ఇనుముతో చేయించినటువంటి ఇనపెట్టు ఉంటుంది. ఆ ఇనప పెట్టి ఉన్నప్పుడు దాంట్లో పెట్టేటువంటి వజ్ర వైడూర్య మణి మాణిక్యాలు ఎన్నైతే ఉంటాయో కోట్లాది లక్షలాది, అలానే కిలోలు బంగారం పెట్టినా కూడా ఆ శిథిలమైనటువంటి సమస్యలు, ఆ శిథిలమైనటువంటి వ్యవస్థలు, అలానే ఆ శిథిలమైనటువంటి ఇళ్ళు ఇనపెట్టెలు. ఎందుకంటే దానిలో ఉంటే లక్ష్మీ అమ్మవారు ఉండదు. శని ఉన్న దగ్గర లక్ష్మి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి, ఆచరణ తీసుకోవాలి. ఇదే విషయంగా మనం వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఇనపెట్టెలు వాయుమూల నైరుతి మూలలో పెట్టాలి, బీరువాలు నైరుతి మూలలో పెట్టాలి. కాబట్టి డబ్బు ఎక్కడ పెట్టుకుంటే నిలకడగా ఉంటుంది? ఇది కూడా చెప్తా. కుబేర స్థానం ఇది ఎక్కడ ఉంటుందంటే కనుక వాయుమూల, ఈశాన్య మూల. ఇక్కడ ఉత్తర దిశగా ఉండేటువంటి మూలల్లో వాయువు ఈశాన్య మూల మధ్య భాగంలో కుబేరుడు ఉంటాడు. అక్కడ మీరు డబ్బులు పెట్టుకునే గల్లాలు కానీ డబ్బులు పెట్టుకునే పెట్టెలు కానీ పెట్టుకోవాలి. డబ్బు పెట్టుకునే పెట్టెలకి మొలలు ఉంటాయి, ఈ బొమ్మ మొలలు వేసి కొడతా ఉంటారు. ఈ మొలలు కొట్టేసినటువంటి ఫినిష్ చేసినటువంటి దాంట్లో డబ్బులు పెట్టుకుంటే నిలకడగా ఉండవు, నిలబడవు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు డబ్బు నిలకడగా ఉండాలంటే ఒక పెట్టెని మీరు చేయించుకోండి చెక్కది. ఆ చెక్క పెట్టెలో శీలలు కొట్టకూడదు, మొలలు కొట్టకూడదు. మొలలు శీలలు రాకుండా ఆ పెట్టెని చేసిమని చెప్పండి. ఏదో రకంగా వాటిని మరమ్మతు చేసి ఇస్తారు. ఆ మరమ్మతు చేసిన పెట్టెలో డబ్బులు పెట్టండి, మీకు దినదిన అభివృద్ధి అవుతుంది. అక్షయ పాత్రలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తులో మనం మార్పులు చేసుకోవాల్సినటువంటి విశేషాలు. అలానే ఎక్వేరియం అంటారు. ఇంట్లో ఎక్వేరియం ఉండడం ద్వారా మీకు ఎన్నో రకాల డబ్బులు వచ్చేటువంటి ఆదాయ వనరులు, పిల్లల్లో మంచి చైతన్యం, నాగరికత, నేతృత్వం, అలానే పిల్లలకి పెద్దలు మాట్లాడే గౌరవం, మర్యాద, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. సనాతన ధర్మం విలువలు కూడా వారికి తెలుస్తూ ఉంటాయి. ఎవరికి ఎలాంటి విలువ ఇవ్వాలో కూడా వారికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్వేరియం హాల్లో పెట్టండి. దీని ద్వారా మీకు అన్ని రకాల మంచి కూడా సానుకూలపడుతుంది. అలానే ప్రతి ఇంట్లో కూడా కోకోనట్ ఆయిల్ వారంలో ఒకసారి అయినా సరే దేవుడి మందిరంలో కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయండి. దేవుడి మందిరంలో పగిలిపోయినటువంటి ఫోటోలు, చెడిపోయినటువంటి ఫోటోలు, పాతబడిన ఫోటోలు అన్నీ కూడా తీసి పారేటువంటి నీటిలో వేయండి, లేదా ఎక్కడైనా ఆలయాల్లో ఉంచండి. అలానే విగ్రహాలు మన చేయి ఎంత పొడవునా, విగ్రహాలు నా ఎత్తు పొడవునా ఉండకూడదు. బొటన వేలు కన్నా మించినటువంటి విగ్రహాలు ఇళ్లలో ఉంటే కనుక అవన్నీ కూడా నీళ్ళలో పెట్టేయండి. ఇంట్లో ఒక గంగాళం తీసుకొని లేదా పూజ మందిరంలో ఒక చెమ్ము పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఆ విగ్రహాలు పెట్టండి. పూజించేటప్పుడే వాటిని పూజించండి. అలానే మరొక విషయం ఏంటంటే కనుక మీరు పూజించుకునే రోజునే దేవుడి మందిరం క్లియర్ చేయకూడదు, శుభ్రం చేయకూడదు, శుద్ధి చేయకూడదు. ముందు రోజే శుద్ధి చేసుకోవాలి. ముందు రోజు సాయం సంధి వేళలోనే దేవుడి మందిరం ఫొటోసు, ప్రతిమలు, విగ్రహాలు, మందిరం మొత్తం కూడా ముందు రోజు సాయం సంధి వేళలోనే శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజున మీరు స్నానం ఆచరించిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత
పూజ ప్రారంభించాలి. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఇంటి వాస్తు సంబంధించి ఉంటుంది. అలానే ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయంటే కనుక దానివల్ల బరకత ఉండట్లేదు, మనం ముందుగా అనుకున్నాం, దానివల్ల ఇబ్బంది పడుతున్నాము, వాస్తు ప్రాబ్లం అంటున్నారు, సమస్య అంటున్నారు, ముందుకు వచ్చింది వెనకొచ్చింది, ఆ వాటర్ రావట్లేదు, నాకు ఇక్కడ సమస్య అయింది, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టాలి, ఇలాంటివి ఉంటే అక్కడ స్థల ప్రసిద్ధి అంటారు, అడుగడుగున నిక్షేపణ అంటారు. అక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ స్థలం ఎక్కడిది, దీని సరౌండింగ్ చుట్టుపక్కల ఏమున్నాయి, ఇక్కడ దీనికి ఎంత విస్తీర్ణం తీసుకోవాలి, ఏ స్థానంలో ఏముండాలి అనేది ఆ స్థలాన్ని ముందు పర్టికులర్గా చూసుకోవాలి. ఆ స్థలాన్ని పర్టికులర్గా చూసినట్టయితే కనుక ఆ వాస్తు ప్రకారంగా మనము డిజైన్ చేసి ఇవ్వడానికైతే దొరుకుతూ ఉంటుంది. దాని తర్వాత మరొక విషయం ఏంటంటే కనుక నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, షాడోస్ ఉన్నాయి అంటే మీరు పని చేయండి, మేకపాలు ఆవు పాలు ఈ రెండు తీసుకోండి. అంటే 2 గడకలకి ఒక 1/4 లీటర్ అనుకోండి, మేకపాలు దొరకకపోతే ఆవు పాలు ఒకటి తీసుకోండి. దీంట్లో ఒక 2 టీ స్పూన్లు పసుపు వేయండి. పసుపు వేసి బాగా గెలకొట్టండి. ఈ గెలకొట్టినటువంటి పాలని ఇల్లు మొత్తం కూడా అప్పుడప్పుడు చల్లండి. దాని తర్వాత ధూపం వేయండి. ఇంట్లో సాంబ్రాణి, గుగ్గిలం, అలానే బిర్యానీ పత్తా చిన్న చిన్న పీసులు చేసి, లవంగాల పౌడరు, దాల్చిన చెక్క పౌడరు, అలానే ఇలాచీలు లోపల ఉండే సీడు ఇవన్నీ కూడా కలగలిపి ధూపం వేయండి. గుగ్గిలం కూడా వేయాలి, అందులో దానిలో ఇంగువ కూడా వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కలగలిపి ధూపం వేస్తూ ఉండండి ఇంట్లో. అలానే ఇంటికి ఎప్పుడైనా ఒకసారి కొబ్బరికాయతో దిష్టి తీయండి, నిమ్మకాయతో దిష్టి తీయండి, కర్పూరంతో దిష్టి తీయండి. అలానే ఈ యొక్క గుమ్మడికాయతో దిష్టి తీసి, కొబ్బరికాయతో దిష్టి తీసినటువంటి అక్కడ పగలగొట్టొద్దు, తీసుకుని వెళ్ళి ఎక్కడైనా దూరంగా పొదరగా ఉన్న చెట్టులో కానీ పారేడు నీటిలో కానీ వేయాలి. ఇలాగా వాస్తులో మనకి ఎన్నో రకాలైనటువంటి దోషాలకు పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలానే ల్యాండ్ స్థలంలో కనుక మీరు పాజిటివిటీ రావాలి. ఒక సమస్య ఉంది, ఇది ఎక్కడ అంటే నాకు స్థలం ఉందండి, ఆ స్థలాన్ని ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఎప్పుడో మా తాత ఇచ్చిన స్థలం, లేకపోతే ఎక్కడో పాడుబడిపోయినటువంటి స్థలంలో కట్టాలనుకుంటున్నా అంటే కట్టొచ్చు. ఎలా అంటే ఆ స్థలంలో ఒక మూర లోతున మట్టిని తీసేసేయాలి, తీసి పడివేయాలి ఎక్కడైనా సరే, ఆ మట్టి వాడకూడదు. ఆ తర్వాత ఆ స్థలాన్ని దున్నాలి. మనం పొలంలో దున్నుతాం కదా, అదేవిధంగా స్థలాన్ని దున్నాలి. దున్నిన తర్వాత ఒక్క వర్షమైనా పడాలి, పడిన తర్వాత దానిలో నవధాన్యాలు చల్లాలి. అప్పుడే ఆ స్థలం మన చేతిలోకి పాజిటివిటీ వస్తుంది, దానిలో ఎలాంటి చెడు నెగిటివ్ శక్తులు కూడా రాకుండా ఉంటాయి. అలానే మరొకటి ఉండేది, వాస్తులో ఇల్లు కడతారు, కాంపౌండాలు కట్టుకొని ఇల్లు కట్టుకొని పైన స్లాబ్ వేయకుండా మనకి పిల్లర్స్ వేసి వదిలేస్తారు. అలాంటి ఇళ్లలో కూడా చాలా సమస్యలు వస్తాయి. పిల్లర్ వేసినటువంటి ఇంటిలో ఏం కట్టకుండా పైన పిల్లర్ వేస్తే, ఆ పిల్లర్స్ పైన స్లాబ్ వేయకపోతే ఆ ఇంట్లో నెగిటివ్ దెయ్యాలు, భూతాలు, పిచాసులు అనేది ఎంబడిస్తూ ఉంటాయి, మనకి నిద్ర పట్టినయు, చికాకులు కలిగిస్తూ ఉంటాయి, ఏదో కదిలిస్తూ సౌండ్ వస్తుంది, ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, ఎప్పుడు కొట్టుకోడు లాంటివి ఉంటాయి, అందరూ దూరం అయిపోతూ ఉంటారు, డబ్బులు ఉండవు, ఆ కట్టాలన్నా కూడా డబ్బులు ఉండవు, అప్పుడు ఏర్పడి ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చిగా అయితే చేయొద్దు, ఎవరో చెప్పారని అస్సలు చేయొద్దు. ఇకపోతే ఇంట్లో ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. ఇళ్లలో ఏనుగు ఫోటోలు కానీ, అలానే మనకి ఇది ప్లాస్టిక్ ఉంటుంది, ఏం ప్లాస్టిక్ అంటే కనుక మనకి సిరం ప్లాస్టిక్ ఉంటుందన్నమాట, దాన్ని మనము ప్యాడ్స్ ఆఫ్ ప్యారిస్ట్ అంటారు. అలాంటి ప్లాస్టిక్ ఉండడం ద్వారా వినాయక విగ్రహాలు చేస్తుంటారు. అలాంటి విగ్రహాలు ఉండడం ద్వారా వినాయకుడు ఉంచవచ్చు, కానీ ఏనుగులు కానీ, చిలకలు కానీ, ఎన్నో రకాల పక్షులు కానీ విగ్రహాలు ఇళ్లలో ఉండకూడదు, అది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. అలాంటి విగ్రహాలు ఉండడం ద్వారా మనకి సానుకూల వాతావరణం లభ్యపడదు, కాబట్టి అది కూడా ఒక మార్గం చూసుకోవచ్చు. దీంతో పాటు మరొకటి ఉంది, ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ ఎన్నో రకాల పాత చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకోవడం కానీ, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకోవడం కానీ, మనం వాడేసిన వాటిని తుడవడం కానీ అలాంటివి చేయకూడదు. దేనికి దానికే సపరేట్గా ఉండాలి, దేనికి దానికే తెచ్చుకొని చేసుకోవాలి. అలానే మీరు మరొకటి ఏంటంటే కనుక ఈ పళ్ళాలు, కంచాలు, గ్లాసులు లాంటివి పగలగొట్టడము, చిన్నపిల్లల్ని ఏడిపించడము, ఎప్పుడు ఇంట్లో కీచులాడుకోవడము, ఎప్పుడు ఏదో సమస్యలు ఉండడము, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడము, అలానే చెప్పులు వేసుకోవడము, ఇలాంటివన్నీ చేయకూడదు. చిరిగిపోయిన బట్టలు సాయం సంధి వేళ కుట్టుకోవటము, అలానే మీరు వెంట్రుకలు తల సాయం సంధి వేళ దువ్వుకోవటము, ఎప్పుడు కోపంగా ఉండడము లాంటివి చేయకూడదు. అలానే ఒకే కంచంలో నలుగురు తినడం లాంటివి చేస్తే ఆ ఇంటినే వదిలిపెట్టిపోతారు చాలా కాలంగా. అలాంటి ఏదైనా వాస్తు ప్రకారంగా ఉన్నాయో ఇది కేవలం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మరొక అధ్యాయంలో వాస్తు ప్రకారంగా ఇంకా ఎలా ఉండడం ద్వారా ఏ మూలలో ఏం పెట్టుకోవాలి, అసలు మా వాస్తుని మనము ఎలా గ్రహించుకోవాలి, ఎలా చూడాలి, నిజంగానే వాస్తులో తప్పులుంటే దానికి సరైనటువంటి మార్గం ఏంటి,
పరిష్కారం ఏంటి అనేది మరొక అధ్యాయంలో అయితే మనము తెలుసుకుందాము. దీంట్లో మీకు ఇంకా కావాలన్నా, వేరే తెలుసుకోవాలన్నా, ఇంకా మీరు అర్థం కాలేదు ఈ విషయం ఎలానే కావాలంటే సూక్ష్మంగా మనకు చెప్పేటువంటిది అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. దాని ద్వారా అయితే మరీ ఇంకా క్లుప్తంగా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే కనుక ఖచ్చితంగా మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.